సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరోధకులుగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్ఖానాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద చేపట్టనున్న రిలే నిరాహార దీక్ష గోడ పత్రికను కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివచ్చి కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం చేస్తామని, కంటోన్మెంట్ ప్రజల కష్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించి కంటోన్మెంట్ బోర్డును విలీనం చేసేంత వరకు నా ఈ పోరాటం ఉంటుందని, నా జీవితం కంటోన్మెంట్ ప్రజల అభ్యున్నతికే అంకితమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నట్టు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ 2018 నుంచి ఈ కంటోన్మెంట్ విలీనం చేయాలా, కంటోన్మెంట్ బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించినప్పటి నుంచి నేను అప్పుడు కూడా నిరాహార దీక్ష చేశాను. ఈ కంటోన్మెంట్ పాలనతోటి ప్రజలకు ఎంత నష్టం అవుతుందో, అదేవిధంగా నేను ఏం బాధ్యత లేనప్పుడు చూసిన విధం వేరుంది. బాధ్యత వచ్చిన తర్వాత ఈ కంటోన్మెంట్ బోర్డు, ఈ స్టేటు, ఈ సిస్టమ్ ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి సిస్టమ్ మేలు జరగాలంటే కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్లో విలీనం చేసినప్పుడే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని పూర్తిగా అవగాహనతోటి నమ్ముతున్నాను. అదే కాకుండా ఏ వ్యవస్థలైనా కూడా ఎక్కడైనా బోర్డు ఎలక్షన్లు కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్లు జరగాలి స్థానిక సంస్థలు. అలాంటిది గత 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టాక ఓన్లీ నామినేటెడ్ వ్యవస్థను కంటిన్యూ చేయడం మేము వ్యతిరేకిస్తూ, ఈ వ్యవస్థని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఇది విలీనం చేసి కార్పొరేషన్లో 3-4 నెలల్లో ఎలక్షన్ అవుతుంది. కాబట్టి అదే మాదిరిగా కార్పొరేషన్ ఎలక్షన్ కావాలని మేము ఒత్తిడి పెట్టి వారు కూడా దిగి రావాలని కొనే ఈ ఒక డిమాండ్ మీద మేము రేపటి నుంచి నిరంతరం, రేపు ఫస్ట్ రోజు కాబట్టి 10 గంటల నుంచి నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు ఉంటుంది. ఎల్లుండి నుంచి 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రోజు నేను కూర్చుంటాను, అనేక మంది సంఘాలు కావచ్చు. అల్వాల్ సర్కిల్లోని ప్రజా సమస్యలను పట్టించుకొని జీహెచ్ఎంసీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయంకి
తాళం వేసి జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ముఖ్యంగా చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి దోమల బెడద ఎక్కువగా ఉందని, దోమల వల్ల ప్రజలు, చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ ప్రజావాణిలో సమస్యలపై వినతి పత్రాలు ఎన్ని ఇచ్చినా కూడా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ సర్కిల్లో రోడ్లు మొత్తం గుంతలమయంగా ఉన్నాయని, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజావాణిలో ఎన్నిసార్లైనా మనం ఏ విధమైన రిప్రజెంట్ చేసినా తీసుకోవడం డస్ట్బిన్ వేయడం, తీసుకోవడం డస్ట్బిన్ వేయడం, ఏ ఒక్క సమస్య పరిష్కారం చెప్పిందో అధికారులను అల్వాల్ సర్కిల్ జిహెచ్ఎంసీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. మన సర్కిల్లో ముఖ్యమైనది దోమల బెడద, కుక్కల బెడద ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు. సాయంత్రం 6 గంటలైతే మనం ఈ అల్వాల్ చెరువు పై నుంచి ఎవరో నడుస్తారా? అధికారులు వచ్చి మీరు మాతో వచ్చి చూడండి. అధికారులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజావాణిని పెట్టిరు, అది పనికిరాని వాణి అయిపోయింది. ప్రజా సమస్యలను పట్టించుకోండి అధికారులు. మీకెందుకు ప్రజలు కట్టే పన్నులతోనే జీతాలను తీసుకుని అధికారులారా ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ముందుండని ప్రతి ఒక్కరికి అల్వాల్ సర్కిల్ బీజేపీ మరి ప్రజల దగ్గర నుంచేమో పన్నులు తీసుకుంటారు. వాళ్ళు ఏమేమి కట్టించుకోవాలో కట్టకపోతేనేమో ఫైన్లతో సహా తీసుకుంటారు. మరి ఇప్పుడు మీరు ప్రజా సమస్యలు తీర్చట్లేరు కదా, మరి అదే ఫైన్లతో సహా ప్రజలకి వాపస్ ఇస్తారా? మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏమనేసని, బండి చలాన్లు ఏమైనా ఉంటే మన పబ్లిక్ అంట అకౌంట్ లింక్ పెట్టాలంట. మరి ఈరోజు మీరు ప్రజా సమస్యలు తీర్చలేరు కదా, తీర్చినప్పుడు మరి అధికారులు మీరు కూడా ప్రజల అకౌంట్కి డైరెక్ట్ లింక్ పెట్టండి. మీరు ధర్నా ఎందుకు చేస్తున్నామంటే అల్వాల్ చెరువులోని గుర్రపు డెక్కకు 32 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అవి ఎక్కడ పోయిన నిధులు తెలియదు. అదే ఓల్డ్ అల్వాల్ చెరువు కూడా 30 లక్షలు శాంక్షన్ అయ్యి అవి కూడా ఎక్కడ పోయినా తెలియదు. హైటెన్షన్ రోడ్డు పంచిన 4,28,00,000 శాంక్షన్ అయింది. శాంక్షన్ కూడా 4 months అవుతుంది. అవి కూడా డైవర్ట్ అవుతున్నాయి మాకు తెలిసిన విషయము. ఇంకోటి సెలెక్టాస్ నుంచి కళ్ళు కొంపటి వరకు రోడ్డు అస్తవ్యస్తం తయారైంది. రాత్రి పూట చాలా కింద పడిపోయి చనిపోవడం జరిగింది కొన్ని జాగ్రత్తలు. ప్రేమ పేరుతో తన కూతురి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత తల్లి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. గట్కేసర్ ఔషాపూర్లోని నీలిమా నర్సింగ్ కాలేజ్లో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న తన కూతురు పూజిత గతేడాది నవంబర్లో అనుమానాస్పద స్థితిలో మరణించిందని మృతురాలి తల్లి పుష్పమ్మ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. గత 3 ఏళ్లుగా ప్రేమ పెళ్లి పేరుతో ప్రవీణ్ అనే వ్యక్తి తన కూతురిని మభ్యపెట్టి ఆమె మృతికి కారణమయ్యారని కన్నీరు పెట్టుకుంది. ఆర్మీలో ఉద్యోగం వచ్చాక తన కూతురిని పెళ్లి చేసుకోనని చెప్పటంతో తాను మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. ఈ ఘటనపై గట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయింది. తన కూతురి మృతికి కారణమైన ప్రవీణ్, అతనికి సహకరిస్తున్న గట్కేసర్ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ను వేడుకుంది. మాది లింగాల, నా బిడ్డని గట్కేసరంలో చదివించిన 3వ తరగతి. డాక్టర్ చదువుతామ్మా అంటే కష్టపడి చదివించినాం. వాడు ప్రవీణ్ అనే వ్యక్తి ప్రేమించిండు 3 సంవత్సరాల నుండి ప్రేమించి వాడు జాబ్ రాక్తలుగా ప్రేమించిండు. జాబ్ వచ్చినాక వెళ్ళిపోయింది. సార్ నాకు బిడ్డకు నాకు న్యాయం చేయండి. ఈ 2 నెలల నుండి పోలీసు వ్యవస్థ చుట్టూ తిరుగుతూ వచ్చినాం కానీ వాళ్ళు మాకు న్యాయం చేయలే. సిఐ, ఎస్ఐ, ఏసీపీ సారు తిరిగితే ఇంకా పట్టుకొస్తున్నాం అన్నారు కానీ వాళ్ళు పట్టుకురాలేదు. మేము ఏమైందని మా ఊరు పెద్ద మనుషులను తోలుకొస్తే బెయిల్ వచ్చిందని చెప్పిండ్రు. అప్పటి వరకు బెయిల్ వచ్చిన సంగతి కూడా మాకు చెప్పలేదు సార్. నా బిడ్డకు నాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం సార్. బీదరాళ్ళని నా బిడ్డ చదివితే మేమందరం బాగుపడతామని ఆశతోటి ఎంతో కష్టపడి చదివించిన వాడు ప్రేమ తనతో మాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని అడుగుకుంటున్నాం సార్. మేము బీద వాళ్ళం సార్. ఎంతో కష్టపడి చదివించుకున్న అమాయకురాల్ని ప్రేమ పేరుతో నా బిడ్డను మోసం చేసిన ప్రవీణ్ అన్న వ్యక్తి వాళ్ళ కూతురు
వాళ్ళకు అక్క బిడ్డ ఉందంట నేను చేసుకుంటా అని చెప్పి నా బిడ్డని ఫోన్ చేయకుండా మాట్లాడకుండా దీన్ని వదిలించుకుందామని అనుకున్నాడు. నా బిడ్డ అది జీర్ణించుకోలేక నా బిడ్డ 3 అంతస్తుల బిల్డింగ్ కాలేజీ మీదకెళ్ళి. తెలంగాణ బజరంగ్ సేన ఆధ్వర్యంలో కాచిగూడలోని జాతీయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిభావంతుడైన యువకుడు ఈశాన్ గణేష్ బజరంగ్ సేన నేతలు ఘనంగా సత్కరించారు. ఔరోరా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈశాన్ మిస్టర్ టీన్ ఆఫ్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నరప్ అవార్డు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన సందర్భంగా బజరంగ్ సేనా నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజరంగ్ సేన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల భద్రతకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ సేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చి ఒక 70 గజాల నుంచి 60 గజాల దాకా మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు పక్కలు పోయి కంప్లైంట్ ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఇచ్చినా కంటెంప్ట్ వేస్తే దానికి యాక్షన్ తీసుకుంటలేరు. సీజ్ ఓపెన్ చేస్తున్నాను మనకి జిహెచ్ఎం సెక్షన్ ఆఫీస్ నడితే మా కరణ్ సార్ చెప్పిండు ఓపెన్ చేయమని చెప్పి సీజు ఫస్ట్ జూన్లో సీజ్ అయిపోయింది సూర్యమాన్. తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న 3 months బ్యాక్ వచ్చిన రమేష్ సారు మహేందర్ గారు వీళ్ళందరూ సీజ్ చేసారు. మన సీజ్ చేస్తే బిల్డింగ్లో పని నడుస్తుంది. కోర్టు కూడా చెప్పినాం మేము ఏమనంటే కమిషనర్ గారు చెప్పారు మాకు కమిషనర్ చెప్పినందుకు మేము ఓపెన్ చేస్తూ పని చేసుకుంటాం. కోర్టు వేసారు కదా కోర్టులో మాట్లాడుతుంది దానికి బిల్డింగ్ పర్మిషన్ లేదు రిజెక్ట్ చేసిన ఫైల్ అది 8 ఏళ్ళ నడుస్తుంది. మన చంద్రకళ మేడం ఆర్టీఓ ఉన్నప్పుడు మొత్తం బోర్డులు పెట్టింది దాని మీద టెంపుల్ ల్యాండ్ అని చెప్పింది అన్ని ఉన్నాయి పట్టా ల్యాండ్ అని చెప్పింది. గుడి పక్క జరిపి ప్రదర్శన కూడా చేయలేము గుడికి అది 4 మీద పెట్టేశాడు. 4 మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మొత్తం ఏమనంటే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సీఎం నుంచి ఫోన్ వస్తుంది అంటున్నాడు. ఏం అర్థమవుతుంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టెంపుల్ ల్యాండ్ అయితే మహాదేవ్ టెంపుల్. రామచంద్రాపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో దక్షిణ భారత సైన్స్ ఫెయిర్లో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 23 వరకు గాడియం స్కూల్ ప్రాంగణంలో ఈ సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఎంపికైన 210 నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు ఈ సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాల శాస్త్రవేత్తలు తమ ప్రతిభను చాటి చెప్పేలా 210 ఎగ్జిబిట్స్తో పాటు ఎన్జిఓల ద్వారా 40 సైన్స్ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నూతన ఆలోచనలు, పరిశోధనలతో రూపొందిన ఈ ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతికతను చేయూతనిస్తూ విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. The jury members of the Southern India Science Fair, I welcome you all to Gaudium School on behalf of the management and on behalf of the district administration. Telangana is hosting this event in a cyclical pattern in 2026 and it is with great pride that we are hosting it today in Sangareddy district and in Gaudium School. We welcome you all to this program and we are very happy to see that there are more than 400 participants here today with 400 exhibits. And the cream of the entire South, the scientific cream of the South is today here present in Gaudium School. So I'm very happy to have you all here and to be a part of this wonderful event. Most importantly, I would like to acknowledge the fact that we have come a long way from baking soda volcanoes, from prisons and from capillary action with oil and water which is being displayed. I'm sure VIT director would agree with this, that today's children are more scientifically aligned, they have more of scientific temper and they're more curious than we were as we were all children.
And this is going to be the basis of India's development, India's scientific innovations in the near future. This also aligns with our Honorable Chief Minister's vision of Telangana Rising 2047, wherein we would like to promote scientific temper, experiential learning, not only in our schools but also in our polytechnic colleges and ITIs through our advanced training centers. So every child participating here today, you are representing your state. You are here because of your exhibits and your knowledge, your experience that you have, and also the future potential that you display to the entire jury members and the committees present here. I would like to urge each and every one of you to take a look at every other exhibit present. You're not here just to show your exhibit, but you're also here to learn from every other student participating here, every other teacher, and also from the NGOs who have put forward their exhibits also. So I request you all to go around, take a look at every single exhibit, learn from the experience, and become stronger for the subsequent years. ప్రగతి నగర్లోని సర్వే నంబర్లు 304, 305కు చెందిన 5 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమాలపై జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియకు ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ 304, 305లో ఉన్న 5 ఎకరాల భూమిని అక్రమంగా సర్వే నంబర్ 57లో ఉన్నట్లు చూపించి దారాదత్తం చేశారని ఆరోపణలు వచ్చాయి. సదరు స్థలంలో ఉన్న డంపింగ్ యార్డ్ను ధ్వంసం చేసినా ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తక్షణమే ఏడీ, ఆర్జేడీ స్థాయి అధికారులతో సర్వే నిర్వహించి ఆ 5 ఎకరాల స్థలాన్ని తిరిగి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించి అక్కడ డంపింగ్ యార్డ్ మరియు గ్రేవ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రగతి నగర్కు చెందిన ఏదో 304, 305లో ఏదైతే అంబీర్ చెరువును అనుకొని ప్రభుత్వ స్థలం ఉండే, ఈ ప్రభుత్వ స్థలంలో గత గ్రామ పంచాయతీ నుండి వైకుంఠధామం అదేవిధంగా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ అయిపోయి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినాక 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద దేశపాండేకు సర్వే నెంబర్ 57 కింద మొత్తం సర్వే చేసేసి ఏదైతే 57లో ప్రభుత్వ భూమి 60 ఎకరాలే ఉంది, ఇంకా 42 ఎకరాలు సర్వే నెంబర్ 304, 305లో మొత్తం కూడా 57లో చూపించి అప్పటి ఆర్డీఓ మల్లయ్య తర్వాత వివిధ అధికారులు కలిసి సర్వేయరు, ఏడీ సర్వేయర్ కలిసి ఏదైతే ప్రగతి నగర్ నిజాంపేట సర్కిల్ చెందిన డంప్ యార్డ్, గ్రేవ్ యార్డ్ని కలుపుకొని 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కుత్బుల్లాపూర్కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కుక్కట్పల్లి సర్వే నెంబర్లో చూపించి దేశ్ పాండేకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్సెల్ల ప్రాపర్టీకి డెవలప్మెంట్ కింద కట్టబెడితే మేము గతంలోనే దానిపైన కలెక్టర్లకు 2023లో ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత హైడ్రాకు ఫిర్యాదు చేసినాం. హైడ్రా కూడా పలుసార్లు ఏడీ సర్వే చేసి ఏదైతే 304, 305 ప్రగతి నగర్ చెందిన ఏదైతే వైకుంఠధామం డంపింగ్ యార్డ్ స్థలం ఏదైతే కుక్కట్పల్లి 57లో వస్తలేదని పలుమార్లు సర్వే చేసి ఏడీ సర్వేను రిపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పటికి కూడా గత దొంగ ఎవరైతే ఏడీ సర్వే రంగారెడ్డి జిల్లాకు చెందిన సర్వేయర్ చేసి ఇచ్చిన సర్వే ఆధారంగా అప్పటి కుక్కట్పల్లి ఎంఆర్ఓ గోవర్ధన్ చేసిన దాష్టికం వల్ల ఈరోజు ప్రగతి నగర్ నిజాంపేట సర్కిల్ చెందిన భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిన్న ఖమ్మంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు లక్షలాది మంది సిపిఐ కార్యకర్తలు తరలిరావటం ఆహ్వానించదగ్గ పరిణామమని, దీన్ని చూసి కమ్యూనిస్టులను హేళన చేసేటువంటి రాజకీయ నాయకులకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. తరలి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు అందరికీ మేడ్చల్ జిల్లా సమితి తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న ఖమ్మంలో జరిగినటువంటి సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎర్ర చొక్కాలతోటి, ఎర్ర చీరలు ధరించి, వృద్ధులు, యువకులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా కవాతులో పాల్గొని సిపిఐ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపినందుకు వారికి మరోసారి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ, కమ్యూనిస్టు పార్టీ పని అయిపోయింది, కమ్యూనిస్టు పార్టీ బలహీనపడింది, కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్తలు లేరు అనేటువంటి ప్రచారం ఏదైతే చేస్తున్నటువంటి బూర్జువా పార్టీలు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వచ్చినటువంటి లక్షలాది మంది జనాలను చూసి
బుద్ధి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బూర్జువా పార్టీలు వాళ్ళ యొక్క పార్టీల కార్యక్రమాలకు ప్రజలకు డబ్బును, మందును, బిర్యానీ పొట్లాలు పంచేటువంటి ఆనవాయితీ బూర్జువా పార్టీలకు ఉంటే, నిన్న జరిగినటువంటి బహిరంగ సభకు వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలకు ఏ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కూడా, ఏ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కూడా డబ్బు కోసమో, మందు కోసమో, బిర్యానీ పొట్లాల కోసమో రాకుండా ప్రజల కోసము, ప్రజా సమస్యల పరిష్కారం కోసము కమ్యూనిజమే అజరామమైనదని, కమ్యూనిస్ట్ పార్టీ మంచిదని భావించి ఇవాళ వచ్చారు. దీన్ని సామాన్య ప్రజానికం గుర్తెరిగి, సామాన్య ప్రజానికం నిజంగా ప్రజల కోసం ఎవరు పనిచేస్తారు అనేది తెలుసుకొని రాను